హలో అండి, నేను మీ జ్యోతి. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ పాప్కార్న్ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఫ్రెష్గా చేసి పెట్టండి. ఈ విధంగా చేసి పెట్టినట్లయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ అండి. ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఇది ఆప్షనల్ అండి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎగ్ యాడ్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది. మీరు ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎగ్ యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకొని 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. అందులోని 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. 3 అవర్స్ అయిపోయిందండి. చికెన్ని నేను తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ పీస్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఆ పౌడర్లో ఇలా డిప్ చేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ అనేది పీస్కి ఈ విధంగా పట్టించుకోవాలి. ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని కార్న్ఫ్లోర్ని పట్టించుకోవాలండి. ఈ చికెన్ పాప్కార్న్ని బయట కొనే పని లేకుండా పిల్లలకి హెల్తీగా ఫ్రెష్గా ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి. స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్గా పెట్టొచ్చు. ఈ విధంగా అన్నిటినీ పట్టించేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని అందులో ఒక్కొక్క చికెన్ పీస్ని ఈ విధంగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే వేగించుకోవాలండి. హై ఫ్లేమ్ కనుక పెట్టినట్లయితే మీకు ఆ కార్న్ఫ్లోర్ అనేది త్వరగా మాడిపోతుంది, లోపల చికెన్ అనేది వేగదు. సో మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దీన్ని స్లోగా వేగించుకోవాలి. చికెన్ అనేది లోపల దాకా బాగా వేగుతుందండి. ఈ పాప్కార్న్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా వేగించుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే చికెన్ పాప్కార్న్ని ప్రిపేర్ చేసేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు సేమ్ బయట కొన్న టేస్ట్లోనే వస్తుందండి. పర్ఫెక్ట్గా వస్తుంది చికెన్ పాప్కార్న్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.